హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ చికెన్ నూడిల్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ నూడిల్స్ అంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారన్నమాట. సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారో సేమ్ అదే ప్రాసెస్లో చేసి చూపిస్తానండి. టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. స్టార్ట్ చేసే ముందు అనుషారాం చెరుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. అలానే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఈ సాల్ట్ వేయడం వల్ల నూడిల్స్ చప్పగా లేకుండా ఉంటాయండి. అలాగే ఆయిల్ వేయడం వల్ల విడివిడిగా వస్తాయన్నమాట. ఒకసారి కలుపుకుని ఈ వాటర్ని మరగనివ్వండి. ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఒక ప్యాకెట్ నూడిల్స్ని వేసుకుంటున్నానండి. ఈ నూడిల్స్ మనకు సూపర్ మార్కెట్లో లేదా మామూలు షాప్లో అయినా సరే దొరుకుతాయండి. ఇప్పుడు ఈ నూడిల్స్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలపడం వల్ల విడివిడిగా వచ్చేస్తాయండి. నూడిల్స్ని కూడా మరీ ఎక్కువ ఉడికించుకోకూడదండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్నిలో పెట్టుకుని ఉడికించుకోవాలండి. చూసారు కదండి, చేత్తో పట్టుకుంటే ఈజీగా కట్ అవ్వాలన్నమాట. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా వడకట్టుకోవాలి. ఇప్పుడు వీటిపైన చన్నీళ్ళు పోసుకుంటే అంటుకోకుండా విడివిడిగా వస్తాయన్నమాట. ఇలా రెడీ చేసుకున్న నూడిల్స్ని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లోనే ఎగ్ వైట్ వేసుకోవాలన్నమాట. తరువాత 1.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లిటిల్ బిట్ ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, కావాలి అంటే వేసుకోండి, లేకపోతే వద్దు. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. మనకి సాఫ్ట్గానే ఉండాలండి ముక్క. చూసారు కదండి, చికెన్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాబేజ్, క్యాప్సికమ్ తీసుకున్నానండి. వీటిని ఇలా సన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, అది 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఎగ్స్ వేసుకుని ఐ ఫ్లేమ్ పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా ఐ ఫ్లేమ్ మీదే చేయాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలానే చిన్న సైజు ఉల్లిపాయను పొడవుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అన్నీ వేసుకుని ఐ ఫ్లేమ్లో పెట్టుకుని హాఫ్ వరకు కుక్ చేసుకోవాలండి. ఎక్కువ కుక్ చేయకూడదండి వెజిటేబుల్స్ని. హాఫ్ వరకు కుక్ అయితే సరిపోతుందన్నమాట. చూడండి, ఇలా లైట్గా వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న నూడిల్స్ వేసుకుని ఐ ఫ్లేమ్ పెట్టుకుని నూడిల్స్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. బాగా కలపాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి,
2 టేబుల్ స్పూన్ల సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటో కచప్, అలాగే అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఫ్లేమ్ని ఐ ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా ఐ ఫ్లేమ్ మీదే చేయాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ని అలానే ఎగ్ను కూడా వేసుకుని ఫ్లేమ్ని ఐ ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం ఐ ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటామేనండి. చూసారు కదండి, అచ్చం స్ట్రీట్ స్టైల్లో చేసే చికెన్ నూడిల్స్ రెడీ అండి. టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.